రాప్టర్స్ 3 నిమిషాల్లో ఏం చేయలేమనుకుంటున్నారా? చేయొచ్చు. ఒక మార్క్‌ని ఇలా తీసుకొచ్చుకొని, ఇలా మీ పాకెట్‌లో వేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే, ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. అసలెందుకు న్యూస్‌లో ఉంది? 50 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మనం 2026 కదా! 50 ఇయర్స్ కిందంటే 1976 ఫిబ్రవరి 12. ఈ డేట్ గుర్తుపెట్టుకోమనేది అవసరం లేదు. ఆ రోజున దీని జాతికి అంకితం చేయబడింది. ఎక్కడుంది? దాని స్పెషాలిటీ ఏంటి? కేరళలో ఇడుక్కి డిస్ట్రిక్ట్ పెరియార్ నది మీద మనకి సెటిల్ అయిపోయింది. ఇప్పటికి ఈ 5 దశాబ్దాల్లో 50 ఇయర్స్‌లో ఇది మనకి అప్రాక్సిమేట్లీ 1,15,852 మెగా యూనిట్ల ఎలక్ట్రిసిటీని ఇది రిలీజ్ చేసిందంట. ఓకే. ఇక దీని షేప్ చూసుకుంటే ఇది మనకి కర్వ్డ్ షేప్‌లో కనబడుతుంది. ప్రపంచంలో ఇలా 10 ఎత్తైన కర్వ్ షేప్‌లలో ఇది వన్ ఆఫ్ ది డ్యామ్స్‌గా రికగ్నిషన్ ఉంది. ఇండియాలో చూసుకుంటే మనకి తెహ్రీ తర్వాత, బాక్రానంగల్ తర్వాత ఇదే మనకి థర్డ్ కర్వ్డ్ డ్యామ్‌గా మనం చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు చూసుకుంటే దీని ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అంట 780 మెగావాట్స్ ఉంది. దీని దగ్గర ఒక 6 జనరేటర్స్ ఉన్నాయి. ఆ జనరేటర్స్ కెపాసిటీ చూసుకుంటే 130 మెగావాట్ల కెపాసిటీ పెట్టుకుంది. అండ్ ఇది మనకి పెరియార్ రివర్ మీద సెటిల్ అయిపోయింది కదా! దీని దగ్గర మొత్తంగా మనకి 3 డ్యామ్స్ ఉన్నాయి. ఒకటి ఇడుక్కి డ్యామ్, నెక్స్ట్ చూసుకుంటే చెరుత్తూనే డ్యామ్, ఆ తర్వాత కులమావు డ్యామ్. ఓకేనా? సో వీటిని నేను రియల్ టైమ్‌లో చూపించబోతున్నా మీకు. సో ఇక్కడ చూడండి, మీకు ఇడుక్కి డ్యామ్ కనబడుతుంది. ఈ పక్కనే ఇడుక్కి డ్యామ్ పక్కన మీకు ఆ చెరుత్తూనే డ్యామ్ ఇక్కడ కనబడుతుంది. కనబడుతుందా లేదా? ఎస్, చెరుత్తూనే డ్యామ్ ఇక్కడ ఉంది. అండ్ అదేవిధంగా దీనికి అఫిలియేటెడ్‌గా కాస్త దూరంలో, ఓకేనా? సో కాస్త దూరంలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. దట్ ఈస్ కులమావు డ్యామ్. ఓకేనా? కులమావు డ్యామ్. ఇవన్నీ వచ్చేసి మనకి 2 కొండల మధ్య. యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో లొకేట్ అయిందండి. వెస్టర్న్ ఘాట్స్‌లో ఇలా మనకి ఈ కొండల మధ్య లొకేట్ అయింది. ఓకేనా? సో ఆ కొండల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఆ కొండలు ఏంటంటే, ఒకటి కురవన్మల కొండ, రెండవది కురతిమల కొండ. ఈ 2 కొండలలో ఇది మనకి లొకేట్ అయింది. ఇంతేనండి. ఇడుక్కి డ్యామ్ ఎక్కడుంది? కేరళలో ఇడుక్కి పెరియార్ నది మీద మనకి లొకేట్ అయింది. దీన్ని అనుబంధంగా చూసుకుంటే చెరుత్తూని డ్యామ్, కులమావు డ్యామ్, ఇడుక్కి డ్యామ్లు మనకు కనబడుతున్నాయి. ఇది మనకి కురవన్మల అనే కొండ, కురతిమల అనే కొండ. ఈ 2 కొండలలో ఇది మనకి లొకేట్ అయింది. ఇక కేరళ న్యూస్లోకి వచ్చింది కాబట్టి కేరళ క్యాపిటల్ త్రివేంద్రం. ఇక్కడ మొత్తం జిల్లాలు 14 కనబడతాయి. కేరళ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్, కేరళ సీఎం పినరయ్ విజయ్, సిపిఐ పార్టీ. సో ఇక్కడ లెజిస్లేషన్ చూసుకుంటే మొత్తంగా మనకి 140 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. రాజ్యసభ ఎంపీ సీట్స్ 9, లోక్సభ ఎంపీ సీట్స్ 20. కేరళ హైకోర్టు వచ్చేసి త్రివేంద్రంలో లేదు, అటు కొచ్చిన్లో లేదు. కొచ్చిన్కి ట్విన్ సిటీ అయిన ఎర్నాకులంలో ఉంది. ఇదే ఎర్నాకులం చూసుకుంటే పక్కనే ఉన్న లక్షద్వీప్స్, అదొక యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ మనకి ఇండియన్ పాలిటీలో మనకి పార్ట్ 8 ఆర్టికల్ 239, 240, 241లో కనబడుతుంది. అందులో ఎక్స్క్లూజివ్గా ఆర్టికల్ 241 ఏం చెప్తుందంటే ఏయూటీ ఏ హైకోర్టు కిందకి వస్తుందని చెప్తుంది. మరి లక్షద్వీప్స్ కేరళకు దగ్గర ఉన్నాయి కదా, ఈ లక్షద్వీప్ల హైకోర్టు కూడా కేరళ హైకోర్టు అయినా ఎర్నాకులం హైకోర్టు కిందకి వస్తుంది. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో. 3 మినిట్స్లో ఏం చేయొచ్చు అంటే ఇది చేయొచ్చు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కింద మీ వాక్యాల్లో తెలపండి. ఓకేనా? డన్.